హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం అనేది మెత్తగా ఉండే బెల్లంతో చేసుకుంటే అరిసెలు ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఈ కొలతలతో చేసుకుంటే ఫస్ట్ టైం చేసుకునేవారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దానికైతే ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే జిగురుగా ఉండి అరిసెలు బాగుంటాయి. మీరు రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే 2 రోజులు నానబెట్టుకోవాలి. రెగ్యులర్ రైస్ అయితే 3 రోజులు. 6 గంటలకు ఒకసారి బియ్యం బాగా కడిగి వాటర్ మార్చుకుంటూ నానబెట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత బియ్యాన్ని మరొకసారి బాగా కడిగేసుకొని జల్లెడి గిన్నెలో వేసుకొని నీరంతా వడపట్టేసి చేతికి తడి తగులుతున్నప్పుడే మిల్లు పట్టించేసుకోండి. మిక్సీ జార్లో చేసుకునేవారైతే పిండి మిక్సీ జార్లో ఎలా పట్టుకోవాలి అనేది ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. పిండి మొత్తాన్ని జల్లించుకొని తడి ఆరిపోకుండా పిండిని మొత్తాన్ని నొక్కి పెట్టేసి తడి క్లాత్ కానీ ప్లేట్ కానీ బోర్లించి పక్కన పెట్టుకొని పాకం కోసం కేజీ బియ్యంకి 3/4 కిలో బెల్లం తరుగు తీసుకొని తడిచేంత వరకు నీరు పోసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకోండి. బెల్లం పాకంలో అరిసెలు మంచి రంగులో వస్తాయి. పాకం అంతా కరిగిపోయిన తర్వాత వెడల్పాటి బాండీలోకి స్ట్రైన్ చేసేసుకొని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చక్కగా పాకాన్ని ఉడికించుకోవాలి. పాకం అనేది ఇలా పొంగుతూ నురుగు వస్తున్నప్పుడు 1కి 2 సార్లు వాటర్లో వేసుకొని చెక్ చేసుకోండి. అరిసెలు మెత్తగా ఉండాలి అనుకుంటే మాత్రం, అంటే మెత్తగా ఇష్టపడేవారైతే చక్కగా కాస్త లేత పాకంలోనే అరిసెలు చేసుకోవాలి. అంటే మరీ లేత పాకం అయితే సాగుతున్నట్టుగా ఉంటాయి. అలా కాకుండా పాకం అనేది ఇలా ఉండలాగా రావాలి చేతికి. అలానే చేతిలోంచి జారుతూ జెల్లీలాగా ఉంటుంది. ఈ స్టేజ్లో అయితే పిండిని కలిపేసుకోవాలి. లేదు పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఇష్టపడేవారైతే ఈ విధంగా కాస్త ముద్రపాకం తీసుకోండి. అంటే ఉండలాగా రావాలి. వాటర్లో వేసినా కానీ ఉండ వస్తుంది, అలానే మెత్తగా ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని వేసుకొని కలిపేసుకోవాలి. తడి పిండిని వేసుకొని కలుపుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. పాకం అనేది మనకి గరిటెజారుగా ఉండాలి, ఉండలాగా రావాలి. అలా అని మరీ స్మూత్గా కాదు, మరీ గట్టిగా కాకుండా పాకం వచ్చేంత వరకు పిండిని కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనకి తడిపిండిని కలుపుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఎక్కువ గట్టిగా అయిపోతే అరిసెలు బాగుండవండి, విరిగిపోయినట్టుగా అయిపోతాయి. పాకం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండి వేయటం ఆపేసి పైన 1/4 కప్పు నెయ్యిని వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత అరిసెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అరిసెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒత్తుకోవడానికి అరిసెల పీట లేకపోయినా సరే చక్కగా ఆయిల్ పెట్టి మరిగేలోపు ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని అరిసెలను అయితే ఒత్తుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకొని నువ్వులు ఇష్టపడితే 2 వైపులా నువ్వులు కూడా అద్దుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని నూనె అంతా ఒత్తేసుకోవాలి. అరిసెల పీటలు ఒత్తుకునే పీట లేకపోతే ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని కింద మరొక గిన్నె పెట్టేసుకొని లోటాతో కానీ గట్టిగా ఉన్న బాక్స్తో కానీ ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా తర్వాత ఆయిల్ అనేది మరీ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ మీద ఒట్టిగడ్డ ఉంటే ఒట్టిగడ్డ మీద కానీ వేసేసుకోండి. చక్కగా చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీకు 20 రోజుల తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అరిసెలు. పైన క్రంచీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. పాకం అనేది కొద్దిగా ముద్రపాకం, అలానే మరీ లేత పాకం కాకుండా తీసుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు పాకం అంతా ఒకేసారి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మనం పాకం తయారు చేసుకున్న తర్వాత ఆ పాకాన్ని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వేడిగా అరిసెలు అంటే మనం ఫ్రెష్గా తినాలి అనుకున్నప్పుడు 2 గంటల ముందు బయట పెట్టేసుకొని పాకంతో వెంటనే అరిసెలు వేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇంట్లో ఇలా ఎక్కువ చేస్తూ ఉంటాను. పిల్లలు అన్నీ ఒకేసారి అయితే తినరు కదా. మరి ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేశాక ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.